హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, కేరళ తీరాన్ని తాకి తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించినటువంటి నైరుతి రుతుపవనాలు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. జూన్ 3వ తారీఖున తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం త్వరగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించడంతో ముఖ్యంగా మొదట రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి వ్యాప్తంగా జూన్ మొదటి వారంలో భారీ వర్షాలు కురవగా జూన్ మొదటి వారం చివరి భాగంలో మనకి ఉత్తరాంధ్ర, అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలకు విస్తరించనున్నాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తాయి. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదు కానున్నాయి. ఆ తర్వాత మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్షాలు విస్తరిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.